అంటే ప్రతి వాళ్ళు కూడా గురువుని గుర్తించలేరు. గురువుని ఆ, గుర్తించాలంటే కొంత మనకి పూర్వజన్మ సుకృతం ఉండాలా, అలాగనే మనకి ఒక సద్గురువు లభించాలనేటువంటి ఒక కోరిక కొన్ని జన్మల నుంచి ఉండాలి. అలా ఉన్నటువంటి వాళ్ళే గురువుల కోసం ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించిన తర్వాత ఆ గురువులు చెప్పేటువంటి మాటలు కానీ అవి కానీ చూసిన తర్వాత దాన్ని ఎంచుకోవాలి. ఒకవేళ వాళ్ళు మహాత్యాలు చూపించేవాళ్ళు, లేకపోతే ఏదైనా సామాన్యమైనటువంటి మాటలు చెప్తా దీంతో అయితే మీకు బాగా కలిసి వస్తుంది, మీ కష్టాలు తీరుతాయి, మీకు సుఖాలు కలుగుతాయి, మీకు పిల్లలు పుడతారు, లేకపోతే వాళ్ళు బాగా చదువుకుంటారు, ఉద్యోగాలు, ఇవన్నీ చెప్పేవాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళనే ఎక్కువగా నమ్మేది. వాళ్ళకు ఉన్నటువంటి పేరు మిగిలిన ఇంకెవరికి ఉండదు. ఎందుకని అంటే మనకు కావాల్సింది అయ్యి, కాబట్టి అవి వాళ్ళు ఇస్తున్నారు. అందువల్ల వాటితో తృప్తి చెందేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంచుకుంటారు. వాళ్ళకి కావాల్సింది అక్కడ దొరుకుద్ది, అంతటితో సరిపోద్ది. అది వాళ్ళు. అలా కాకుండా నాకు కావాల్సింది మోక్షం, నేను మోక్షాన్ని అందుకోవటానికి నాకు దారి చూపించేటువంటి గురువు కావాలా, అలాంటి గురువు ఎక్కడున్నారో ఏమిటో అని నువ్వు తపన పడితే ఎవరో ఒకరు నీకు చెప్పటమో లేకపోతే నీకే తెలియటమో ఏదో ఒకటి జరుగుద్ది. జరిగినప్పుడు ఆ గురువు దగ్గరికి వచ్చి కొంతకాలం చూస్తే ఆయన శాస్త్రం చెప్పినటువంటి మాటలు చెబుతున్నాడా, లేకపోతే సొంతంగా ఏమన్నా అవి ఇవి కల్పించి చెబుతున్నాడా, లేకపోతే ఆయన దగ్గర చెప్పేటువంటి శక్తి ఉందా, అసలు ఆ శక్తి లేదా, ఆయన దగ్గర ఆ ఒక నిజాయితీ కానీ ఇది కానీ ఏమైనా ఉందా చెప్పేటువంటి మాటల్లో లేవా, ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? చుట్టుపక్కల ఉన్నటువంటి శిష్యులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా కొంతకాలం నుంచి ప్రయత్నం చేస్తుంటారు. అందుకని వాళ్ళు నీవు అంతా కలిసి చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పుకుంటుంటారు, అదే నేను ఫలానా ఆయన దగ్గరికి పోయాను, ఆయన లాభం లేదండి, ఈయన దగ్గర లాభం, వాళ్ళు చెప్పుకుంటుంటారు. అలా చెప్పేటువంటి మాటల నుంచి నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఖచ్చితంగా నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి మోక్ష మార్గాన్ని చూపించేటువంటి గురువు ఇదిగో ఇతడే అనేటువంటి ఒక భావన రావాలి. ఇంకొకటి ఏమిటనంటే, గురువు కోసం అన్వేషించేటువంటి వాళ్ళు అందరి దగ్గర గురువులు అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు, కూర్చుంటారు. ఏ గురువు దగ్గర అయితే నువ్వు కూర్చుంటే నీకు మనస్సు ప్రశాంతత చిక్కుద్దో, ఏ గురువు దగ్గర కూర్చుంటే నీ మనస్సు ఆనందంగా ఉంటుందో ఆ గురువే నీ గురువు అని గుర్తించవచ్చు. ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఇది గురుగీత అనేటువంటి గ్రంథంలో ఉంటాయి. ఆ గురుగీత గ్రంథాన్ని చెప్పడానికి ఇప్పుడు చాలా టైం పడుతుంది కనుక మనం భగవద్గీతను చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఆ గురుగీత చెప్పలేదు. అంతకుముందు చెప్పాం. ఎవరికైనా కావాలంటే బుక్స్ తెప్పించుకోవచ్చు, తేలిగ్గా అర్థమవుతాయి. ఎందుకంటే ఇది పరమేశ్వరుడు పార్వతీదేవితో వచ్చి గురువు ప్రభావాన్ని గురించి చెప్పినటువంటి, గురువు ఎలా ఉండాలా, శిష్యుడు ఎలా ఉండాలా, గురువు లక్షణాలు ఏమిటి, శిష్యుడి లక్షణాలు ఏమిటి, నిజమైన గురువులు ఎవరు, తప్పు చేసే బాధ గురువులు ఎవరు అనేటువంటి ఇవన్నీ కూడా దాంట్లో బాగా చక్కగా ఉంటాయి. అందుకని తెలుసుకోవటానికి వీలుంది. అబ్బాయి మాకు అసలు ఏమి తెలియదండి, తెలియకపోతే ఇక నువ్వు చేసేది ఏమి లేదు, అంతే. కనుక తెలుసుకోవాలంటే ఇది మార్గం.